మండు టెండల్లో దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరలా ఈ చల్లటి చక్కటి వాతావరణమునిచ్చిన దేవునికి మనసారా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీ అందరితో కలిసి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మొదట దేవాది దేవుని కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు ఏదో ఒక స్పెషల్ ఉంది కదా. ఉదయం లేచిన వెంటనే సెల్లో చూసిన తర్వాత ఓహో ఈరోజు ఇదా అని అర్థమైంది. ఏంటి అంటే ఫాదర్స్ డే. మరి ఇటువైపునున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న పాత్ర చాలా ప్రత్యేకమైంది, చాలా విలువైంది అని మనందరం కూడా చెప్పగలం. అమ్మ ప్రేమను వ్యక్తపరుస్తుంది, కానీ నాన్న ప్రేమను గుండెల్లో ఉంచుకుని మన కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. అమ్మ మన అవసరాలు తీరుస్తుంది, కానీ నాన్న ఆ అవసరాలు తీరడం కోసం పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉంటాడు నాన్న. చూడండి, స్కూల్లో చదువుతుంటే వాళ్ళని విద్యార్థులు అంటారు కదా, ఉద్యోగం చేసే వాళ్ళని ఉద్యోగస్తులు అంటారు, వ్యాపారం చేసే వాళ్ళని వ్యాపారస్తులు అంటారు, హాస్పిటల్కి వెళ్తే రోగులు అంటారు. ఇలా ఈ సమాజంలో అయితే మనల్ని పాపులు అంటారు. ఎన్నెన్నో రకాల పేర్లు కదా. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే మాత్రం నేను నిన్ను నా రూపంలో చేసుకున్నాను, నువ్వు నా కుమారుడు అని దేవుడు పిలుస్తున్నాడు. పరమ తండ్రి పిలిచే పిలుపు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది కదా తండ్రి ప్రేమ అంటే, ఇది కదా తండ్రి పిలుపు అంటే. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఉంది చూడండి. నన్ను అంగీకరించిన వారికట ఎంతమంది అంగీకరిస్తే అంతమందిని ఆయన తన పిల్లలుగా చేసుకుంటారట. ఆయన కుమారుడు కుమార్తె అని పిలుస్తాడట. ఆయన మనకి ఏమవుతారట? తండ్రి అవుతారట. అబ్బా, ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం. నిజంగా ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. చూడండి, ఒక భక్తి గల కుటుంబం ఉందట. ఆ తల్లిదండ్రులు చాలా భక్తిగా ఉంటారట. ఆ కొడుకుతోటి తండ్రి అనేవాడట, నాన్న నువ్వు వాక్యం చదువుకున్నావా ఈరోజు అంటే కొడుక్కి విసుగ్గా అనిపించిందట. మా నాన్న ఎంతసేపు వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసుకుంటావా అని అడుగుతూనే ఉంటాడు అని చెప్పి కొడుకు అనేవాడట. టైంలో కుదరలేదు నాన్న నాకు అని విసుక్కునేవాడట. ఆరాధనకే ప్రారంభం నుంచి ఉండాలిరా అంటే టైం కుదరట్లేదు, నీకైతే కుదురుతుంది, నాకు కుదరదు అని చెప్పేవాడట. ఎప్పుడో మధ్యలో వచ్చేవాడట. ఎప్పుడో తండ్రి కోసం ప్రార్థన చేసుకునేవాడట. చూడండి, ఈ అబ్బాయికి ఒక రోజు కల వచ్చిందట. ఒక అందమైన నగరం కనబడుతుందట. ఆ నగరంలోనికి వెళదాం అనుకుంటున్నాడట. అర్థమవుతుంది, తండ్రి మాటలు గుర్తొస్తున్నాయి. మా నాన్న చెప్తుంటాడు కదా, పరలోకం అదేనన్నమాట పరలోకం అని చెప్పి ఆ పరలోకం లోపలికి వెళ్దామని చెప్పి వెళ్ళేసరికి అక్కడ దేవదూతలు ఉన్నారట. ఆ దేవదూతలు అన్నారట, ఎక్కడికి బాబు, నేను లోపలికి వెళ్తాను, నేను అప్పుడప్పుడు గుడికి వెళ్తుంటాను, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాను అన్నాడట. అంటే నీ పేరేంటి చెప్పైతే ఇందులో ఉందేమో చూస్తాం అన్నారట. ఏంటది? జీవగ్రంథం. మన బైబిల్ భాషలో ఉంది కదా, జీవగ్రంథంలో లేని పేరు పరలోకంలో వెళ్ళడానికి లేదు. అప్పుడు ఆ దూతలు ఆ పుస్తకం తిరగేయడం మొదలెట్టారట. ఏంటి బాబు నీ పేరు చెప్పంటే ఆ పేరు చూడడం మొదలెట్టారట. లేదు బాబు నీ పేరు అన్నారట. సరిగ్గా చూడండి, మా ఇంటి పేరు చెప్తాను చూడండి అన్నాడట. సర్నేం చెప్తే కొంతమందికి కొన్ని వాటిల్లో ఇదవుతారు కదా, చెప్తాను చూడండి అంటే సరే బాబు అని ఇంటి పేరు చెప్పిన అదంతా తిరగేయడం మొదలెట్టారట. అందులో కూడా లేదట. అయితే నా డిగ్రీలు చెప్తాను పోనీ ఆ ప్రకారంగా చూడండి అన్నాడట. డిగ్రీల ప్రకారంగా జీవగ్రంథంలో దేవుడు రాస్తాడా? మన డిగ్రీలు, మన హోదాలో, మన కులాలో, మన బలాలో అన్నీ ఇక్కడ వరకునే, ఈ లోకంలోనే పరిమితం. అక్కడికి ఇవేమీ పట్టుకెళ్ళాం. అయితే లేదు బాబు నీ పేరు అన్నాడట. లేకపోతే ఏంటండి, మా అమ్మ నాన్న ప్రతిరోజు చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. మా నాన్న అయితే చెవిలో గూడు కట్టుకుని నాకు ఎప్పుడు లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకున్నావా అని అంటనే ఉంటుందండి. ఓసారి యేసయ్యని పిలవండి అన్నాడట. ఈ దూతలో లోపలికి వెళ్ళి యేసయ్యని పిలిచారు. ఎక్కడా నేను చెప్పేది? ఆ అబ్బాయికి కలలో పిలిస్తే యేసు ప్రభు వారు వచ్చారంట. ఏ బాబు ఏంటి అన్నారట. బాబు యేసయ్య, నేను కూడా గుడికి అప్పుడప్పుడు వస్తుంటాను కదా, మా నాన్న అంత ప్రార్థన చేయకపోయినా నేను కూడా కొంత చేసుకుంటాను కదా, వీళ్ళు అసలు నన్ను లోపలికే రానివ్వట్లేదు, ఈ పుస్తకంలో నా పేరు లేదంట అంటే నా పేరు రాయలేదా యేసయ్య, మరి నేను కూడా గుడికి వచ్చేవాడిని కదా అంటే యేసయ్య అన్నాడట,
టైం కుదరలేదు బాబు అన్నాడంట. ఏమన్నారు? టైం కుదరలేదు అన్నాడంటే యేసయ్య. ఈ బాబు తండ్రికి రోజు చెప్పే మాట ఏంటి? టైం కుదరలేదు, గుడికి వెళ్ళడానికి టైం కుదరలేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం కుదరలేదు. చూడండి, ఈ లోకంలో మనం ఎన్నెన్నో విషయాలు ఇలాగ చెప్తూ ఉంటాం కదా, టైం కుదరలేదని. కానీ మనం మనసుంటే మార్గాలు ఎన్నెన్నో కదా. ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదట. అదే పిల్లలకి మరింత వర్తిస్తుంది. యవనస్తులైన పిల్లలైనా చిన్నపిల్లలైనా ఏది చేయాలంటే అది చేయగలరు. వాళ్ళకి ఆ శక్తి ఉంది, వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది. చూడండి, ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం, అక్కడక్కడ ఆ పరిస్థితులను చూస్తుంటే మనకి ఇవి ఏ రోజులో అర్థమైపోతుంది. ఏ రోజులు ఇవి? మీరు చెప్పినట్టు అంత్యదినాలు, లాస్ట్ డేస్, అంటే చివరి రోజులు. అంత్యదినాల్లో ఉన్నాం, అంత్యదినాల్లో ఉన్నామని మనం అందరం అనుకుంటానే ఉంటాం. కానీ ఈ అంత్యదినాలు తర్వాత జరగబోయేదేంటి? యేసయ్య రాబోతున్నాడు మేఘాల మీద కదా, మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ప్రభు రాబోతున్నాడు అనడానికి బైబిల్లో ఒక మాట ఏమని ఉంటుందంటే మరణాత. ఏంటి? మరణాత. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మరణాత అంటే మన రాత తెలియజేస్తుందట. అప్పుడు మన రాత ఏంటో తెలుస్తుందట. అంటే ఎత్తబడేవాళ్ళు ఎంతమంది, విడవబడేవాళ్ళు ఎంతమంది? ప్రభుతో ఎత్తబడడానికే మనం చేసే ఈ భక్తి. ఈ లోకంలో నొప్పులు అప్పులు గురించి కాదు. దేవుడు ఆ నొప్పులు తీర్చగలడు, అప్పులు తీర్చగలడు. కానీ మన ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి అంటే పరలోకానికి చేరుకోవాలి మనం. ఇదిగో ఆ అబ్బాయి వెళ్తే జీవగ్రంథంలో నీ పేరు లేదు, గెట్ అవుట్ అని మాత్రం మనం అనిపించుకోకూడదు. వెంటనే దిగ్గుని కళ తెలిసి ఈ యవనస్తుడు లేచిపోయి ఆ మన్నాడు తండ్రి లేచేసరికి ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రతిరోజు తండ్రి ఏం చెప్పేవాడు? ప్రార్థన చేసుకోరా, అలా ఉండరా, ఇలా ఉండరా అని చెప్తే అలాగే చెప్తారు మీరు అని విసుక్కునేవాడు. టైం కుదరట్లేదు గుడికి రావడానికి అనేవాడు. ఇప్పుడు మోకాళ్ళ మీద వచ్చి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి, ఈ అంత్యదినాల్లో, ఈ అపాయకరమైన కాలాల్లో మీరు నేను చేయవలసింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో పేతురుకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏం చేయడానికట? అసలు మెలకువ ఎందుకు ఉండాలట? ప్రార్థన చేయడానికట. మనం ఎప్పుడు మెలకువగా ఉంటున్నాం? సెల్ చూడటానికి, ఇంకా రీల్స్ చూడటానికి, ఏవో ఇన్స్టాగ్రాముల్లో తిరగేయడానికి, వీటి కోసం మనం రాత్రులు మెలకువగా ఉంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కాగా మీరు ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండుడి. ఆ ముందు మాట నాకు ఇంకా చాలా నచ్చింది. స్వస్థ బుద్ధి గలవారై. మన శరీరానికి కాదట స్వస్థత, దేనికి కావాలట? బుద్ధికి స్వస్థత కావాలి. ఇప్పుడు శరీర స్వస్థత కోసం ఒకప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాం, ఓకే. భయంకరమైన పరిస్థితుల్లో బ్రతకరని చెప్పిన సత్యనారాయణ గారిని దేవుడు బ్రతికించాడు, ప్రసాద్ గారిని దేవుడు బ్రతికించాడు, జాన్వీ గారిని బ్రతికించాడు. ఇంకా ఒక్కొక్కళ్ళని మనం అలా జ్ఞాపకం చేసుకుంటే చాలామందిని దేవుడు మన శరీర స్వస్థతలో, శరీరంలో ఉన్న బలహీనతలను బాగు చేసి మనల్ని స్వస్థపరిచాడు. ఓకే, మనం దేవుని సన్నిధిలోనికి వచ్చాం, దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాం. ఇప్పుడు దేవుడు మరొక దానికి స్వస్థత కావాలంటున్నాడు. అదే స్వస్థత? బుద్ధికి స్వస్థత కావాలట. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండుడి. మనం నిజంగా ప్రార్థన చేయడానికి మెలకువగా ఉంటున్నామా? వేటి కోసమో మెలకువగా ఉంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చూడండి, కోడిగుడ్డు లోపల ఉండి కోడిపిల్ల అనుకుంటుందట, ఇదే నా ప్రపంచం అనుకుంటుందట. 21 రోజులకి తల్లి చిన్నగా పొడిచిన తర్వాత ఈ కోడిపిల్ల బయటకు వచ్చి అమ్మో ఎంత ప్రపంచం ఉందో అనుకుంటుంది. ఇప్పుడు నీవు నేను కూడా కోడిగుడ్లో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్నాం. చిన్న ప్రపంచం మనం ఉన్నది. అవునా పాస్టర్ గారు, ఇదేంటండి ఇంత విశాలమైన ప్రపంచం ఉంది కదా అంటారేమో. మనము కోడిపిల్ల ఎలా అనుకుంటుందో ఈ ప్రపంచంలో మనము కూడా ఎన్ని సంవత్సరాలో తెలుసా? కోడిపిల్ల అయితే 21 రోజులే, కానీ నీవు నేను 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటేనట 80 సంవత్సరాలు. తర్వాత నీవు నేను మరొక స్థలానికి వెళ్ళాలి. అదే స్థలం అంటే అయితే పరలోకం లేదా నరకం. 2 చోట్లకి వెళ్ళడానికి కుదరదండి, ఒక చోటకే వెళ్ళాలి. అయితే నీవు చేసిన భక్తిని బట్టి, నీవు ఆరాధించిన దేవుణ్ణి బట్టి అయితే నువ్వు పరలోకానికైనా చెందుతావు లేదా నరకానికైనా చెందుతావు.
పరలోకం గురించి ఇందాక యవనస్తుడి కల చెప్పాను కదా, నరకం గురించి చెప్పమంటారా? నరకం గురించి చెప్పమంటే ప్రత్యేకంగా మొన్న నేను ఒక వీడియో చూసి చాలా భయపడ్డాను. రష్యాలో మీరందరూ కూడా చూసే ఉంటారు, ఇప్పుడు తెలియంది ఏమీ లేదు కదా. రష్యాలో సైంటిస్టులు చాలా లోతుకి మీకు ఎవరికన్నా కావాలంటే నన్ను అడగండి, నేను ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. చాలా లోతుకి ఏంటంటే సైంటిస్టులు పరిశోధనల కొరకు చాలా కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ నుండి భయంకరమైన ఆర్తనాదాలు వినబడుతున్నాయి, కేకలు వినబడుతున్నాయి. ఆ వీడియోలో మీరు కూడా చూడండి. వేడి అట భయంకరంగా తన్నుతుందట. ఆ వేడికి వీళ్ళ పంపించి ఏం పని చేయట్లేదట, పరికరాలు ఏం పని చేయట్లేదట. చూడండి, చూస్తే ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుద్ది. అది చూస్తే నాకు కూడా ఎంతో బాధ, భయం అనిపించి, అమ్మో చాలా భయభక్తులతో మన భక్తిని కాపాడుకోవాలనిపించింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా శాస్త్రజ్ఞులు? ఇంక లోపలికి వెళ్ళలేకపోయారు. పైన ఒక ఇనప బెరడ ఇంకా చాలా కఠినంగా బిగించేశారు. అది కూడా చూపిస్తున్నారు మనకి వీడియోలో. నరకం ఉందా అండి? ఎవరెళ్ళి చూసి వచ్చారండి? నరకం ఉందని మీరు అంత గట్టిగా చెప్తున్నారు అనుకోవచ్చు. అది చూసి రావడానికి కాకినాడ బీచ్ ఏం కాదు. అందులోనికి వెళితే ఇంక రావడం ఏమీ ఉండదు. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదు. పరలోకంలోనికి వెళ్తే అక్కడ యుగయుగాలో ఆనందం. అబ్బా, పాటలు పాడుకుంటే ఎంత బాగుంటాయండి. నాకైనా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. ఏం లేదట అక్కడ, కన్నీరు లేదు, కలతలో లేవు. ఇక్కడ ఎలుగొస్తే కలతలే, లెగిసేమంటే చింత, లెగిసేమంటే ఇది ఎలా జరుగుతుందో అది ఎలా జరుగుతుందో అనే భయం, ఆందోళన. ఎన్నో సందర్భాల్లో మనకి తగిలిన హృదయ గాయాలకి మన ప్రమేయం లేకుండానే మన కళ్ళంట నీళ్లు కారుతానే ఉంటాయి. అవునంటారా కాదంటారా? కానీ ఆ పరలోక పట్టణంలో కన్నీరు లేదు, కలతలో లేవట. ఎందుకంటే మన ఎదురుగుండా కనబడేది ఎవరో? సింహాసనాసీనుడైన యేసయ్య. ఇంక దేనికి కలత, ఇంక దేనికి కన్నీరు? ఆలోచించుకోండి. ఆ పట్టణంలోనికి వెళ్ళాలా, ఈ భయంకరమైన ఏడ్పును పండ్లు కొరుకుటా ఉండే స్థలానికి వెళ్ళాలా? ఆలోచించుకోండి. చిన్న చిన్న సమస్యలకి కృంగిపోకండి. ఏమీ పర్వాలేదు, ఏమీ అయిపోం. పరిస్థితి మనల్ని ఏమి మార్చలేదు. ఇందాక పాట పాడుకున్నాం కదా, మరణము నన్ను ఏం చేయలేదు, పరిస్థితి నన్ను ఏం చేయగలదు. అలాంటి విశ్వాసంతోనే భక్తులు భక్తి చేశారు. అలా ఆ విశ్వాసం లేకపోతే దానియేలట ఇట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా మరలా మామూలుగానే యథారీతిగా ప్రార్థన చేస్తున్నాడు, చేతులెత్తి, యెరూషలేము వైపు తన చేతులెత్తి. ఏం శాసనం సంతకం అయిపోయిందని తెలుసు, మరణ శాసనం అని తెలిసినా కూడా నో భక్తి మారలేదు. సింహాల గుహలోనికి దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వెళుతున్నారని అసలు వాళ్ళు ఎలా వెళ్ళాలి? అయ్య బాబోయ్, మళ్ళీ తిరిగి బయటకు వస్తామంటారా లేదంటారా, అదైపోయింది, ఎందుకు ఇలా చేసుకున్నాం అని ఏమనుకోవట్లే. మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగిన ఒకవేళ రక్షించబడకపోయినా కూడా పర్వాలేదు, రక్షించడానికి సమర్థుడే, మాకు తెలుసు ఆయన సామర్థ్యం. ఒకవేళ రక్షించలేదు అయినా కూడా మేము ఏమాత్రం చెక్కు చెదరము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా భక్తుల గురించి జ్ఞాపకం చేసుకుంటుంటే హృదయం ఉప్పొంగుతూ ఉంటుందండి. వాళ్ళ మాటలు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో మనం వాళ్ళని చూడలేదు, కానీ వాళ్ళ రోజు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. అవునా కాదండి? దానియేలు మాట్లాడుతున్నాడు, భక్తులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప దేవుడండి. ఏం భయపడకండి, బలహీనత భయపడద్దు. మన దగ్గరికి ఎవరైనా నక్సలైటు వాక్యం చెప్పడానికి వచ్చారు కదా, సాయిలన్న గారు ఏం చెప్పారంటే, ప్రభువా బ్రతికితే ఇక్కడ ఉంటాను, చనిపోతే నీ దగ్గర ఉంటాను, బ్రతికితే ఇక్కడ ఉంటాను, చనిపోతే నీ దగ్గర ఉంటాను. బా, ఈ విశ్వాసంతో ఈ యొక్క స్థిరత్వంతో ఉంటే మనకి చాలా మట్టుకి స్ట్రెస్ అనే దానికి మనం ఇంటూ కొట్టేస్తాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటే ఏమంటున్నారు? స్ట్రెస్ పెట్టుకోకండి అమ్మా, స్ట్రెస్ తీసుకోకండి, ఫ్రీగా ఉండండి అన్నా మనం ఎక్కడికి పోతుంది? చూడండి, ఆనాటి భక్తులు ఎంత విశ్వాసంతో బ్రతికారు, ఎంత ధైర్యంతో బ్రతికారు. భక్తుడి పేరు నాకు గుర్తు రావట్లేదు. ఒక మిషనరీ భార్య భర్త పిల్లలు దేవుని పని చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే వాళ్ళందరూ క్రైస్తవేతరులు. వాళ్ళు అన్నారట, ఇదిగో నువ్వు
ఈ మాటలు చెప్పడానికి వీల్లేదు, నువ్వు ఈ దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు. ఆరాధిస్తాను అన్నావా, నువ్వు ప్రేమతో పెంచుకున్న నీ పిల్లలిద్దరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరిని మేము వెంటనే నిమిషాల్లో షూట్ చేస్తాం అన్నారట. అంటే ఆ దైవజనుడు అన్నాడట, నేను మాత్రం ప్రభువుని ఆరాధించకుండా ఉండలేను. నీ పిల్లల్ని చంపేస్తామని చెప్పిన భయం లేదా అంటే ఆ దైవజనుడు అన్నాడట, నాకంటే నా పిల్లలు ప్రభు దగ్గరికి త్వరగా వెళ్ళిపోతారనమాట అని. అంటే ఎంత మొండిగా చెప్తున్నాడని చెప్పి ఇతను ఇలా చెప్తుండగానే పిల్లలిద్దరిని షూట్ చేశారట. పిల్లలిద్దరూ అక్కడికక్కడే పడి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇదిగో జాగ్రత్త, నువ్వు నీ నిర్ణయం మార్చుకోపోతే, నువ్వు ప్రేమించి నువ్వు ఎంతవరకు ప్రేమతో ఉన్న నీ భార్యను చంపేస్తాం అన్నారట. మార్చుకుంటావా నీ నిర్ణయం? మార్చుకోను, నాకంటే ముందు ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోద్ది అన్నాడట. భార్యను కూడా చంపేశారట. ఇక దైవజనుడు ఒక్కడే నిలబడి ఉన్నాడట. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. ఏంటి మరి ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? నువ్వు కూడా ఇంక మారవా? కళ్ళ ముందు 3 శవాలు కనబడుతున్నా కూడా ఎంత గుండు రాయిలాగా ఉన్నావురా నువ్వు అని భయంకరంగా తిట్టడం మొదలుపెట్టారట. మారదు, వాళ్ళు వెళ్ళిన చోటకే నేను కూడా వెళ్ళిపోతాను, నా నిర్ణయం మాత్రం మారదు అన్నాడట. వెంటనే అతను షూట్ చేసి ఆ గన్తో అక్కడే పడిపోయాడట. ఏమనంటే ఇంత శక్తి ఏదో ఉంది కాబట్టే వీళ్ళ ఏమాత్రం వెనుదిరగలేదు అని చెప్పి ఆశ్చర్యపోయి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మార్పు చెందినట్లుగా ఒక మిషనరీ గురించి నేను విన్నాను. అప్పుడు రాసిన పాటట ఈ పాట. యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని, నెవెనుదిరుగా నెవెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం, నా ముందు సిలువ నా వెనుకలో కషల్నదే దారి, నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధులున్న వారెవరు, నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో కనిపించరని, నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో కనిపించరని, నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని, నెవెనుదిరుగా నేడేసుడు పిల్చిన సుదినం. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించో మనం చింతిస్తున్నాం, కానీ మన గురించి చింతించే ఆయన ఉన్నాడని మాత్రం మనం మర్చిపోయాం. మన గురించండి, నా గురించి ఎవరు చింతిస్తున్నారండి బాబు? నేనెవరికి లెక్క? నేనెవరికి కావాలి? ఎప్పుడో మర్చిపోయారు అందరూ. అన్నీ ఉంటే అందరూ ప్రేమిస్తారు. నేనెవరికి లెక్కండి పాస్టర్ గారు అంటారా? లేదు, నీ గురించి చింతించి ఆయన ఉన్నాడు. పేతురుకు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన పత్రిక చూడండి, మన గురించి చింతించే వ్యక్తి ఉన్నాడంట. ఆయన మిమ్మును గురించి, మిమ్మును అన్న చోట మీ పేరు రాసుకోండి. ఇక్కడ నా పేరు రాసుకుంటాను, అమృత. ఆయన అమృత గురించి చింతిస్తున్నాడు, అక్కడ మీ పేరు పెట్టుకోండి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అమ్మా, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందమ్మా, భయపడకండి. ఎందుకంటే టెన్షన్ పడ్డామంటే మరింత ఇబ్బంది. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే నీ గురించి, నా గురించి చింతించి ఆయన ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తునట. కొంచెం కూడా ఇంక నీ దగ్గర పెట్టుకోకమ్మా. నువ్వు మొయ్యలేవు, నువ్వు భరించలేవు, నేనున్నాను కదా. అబ్బా, ఎంత భరోసా అండి మనకి దేవుని మాట. ఎవరన్నా అధికారి దగ్గరికి వెళ్ళి మనం ఏమంటామంటే, మమ్మల్ని కొంచెం చూడండి. కొంతమంది కొన్ని అవసరాలు తీరడం కోసం ఏమంటారు, మమ్మల్ని కొంచెం ఓ చూపు చూడండి బాబు. జీవం గల దేవుడే ఏమంటున్నాడంటే, నిన్ను నేను చూస్తున్నాను. ఆయన ఏ దేవుడట?
చూచుచున్న దేవుడు. హల్లెలూయా. చూచుచున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, వినుచున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, మాట్లాడే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి పరిస్థితి ఏదైనా కావచ్చు. పాషం గారు మీరు చెప్పడం సులువే కానీ చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్కళ్ళ పరిస్థితులు చెప్పినప్పుడు చాలా హృదయం నీరైపోతూ ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో వీళ్ళకి ఎలా సహాయపడగలం అనిపిస్తుంది. కానీ మనుషులుగా మనం చేసే సహాయం ఏ పాటండి? మనం చేసే సహాయం ఏ పాటి? ఏమి కాదు, ఏమి కాదు, ఏమి కాదు. సహోదరి సాక్ష్యం చెప్పారు కదా, రాత్రి నిద్ర పట్టకపోతే ఎంత తర్వాత పగలకి ఎంతో నీరసంగా ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే కదా. ఆన్లైన్ ప్రేయర్ చేస్తే ఆ మన్నాడు కొంచెం రెస్ట్గా అది ఉంటుంటాం. ఎందుకంటే రాత్రి అంతా నిద్ర లేకపోతే చాలా వీక్గా ఉంటుంది. అది మనం ఏమైనా నిద్ర రావడానికి ఏదైనా చేయగలమా? ఏం చేయలేము. కానీ దేవుడు చూడండి, ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత అద్భుతమైందో. ఎవరు చేయలేకపోవచ్చు, కానీ నేను ఆరాధించే దేవుడు ఏదైనా చేయగలడో, కథ మొత్తం మార్చగలడు. ఏదైనా చేయగలడో, కథ మొత్తం మార్చగలడు. ఇదిగో బాబు సాక్ష్యం చెప్పాడు కదా ప్రసాద్, చాలా హ్యాపీ. ఒకసారి వాళ్ళ గురించి నేను ఆలోచిస్తుంటే, ఏదైనా చేయగలవయ్యా, కథ మొత్తం మార్చగలవు. మొన్ననే మన ద్వారపూడిలో మందిరంలో జరిగిన వివాహం మీరు కూడా చూసే ఉంటారు ఛానల్లో, మన చర్చ్ ఛానల్లో ఉంది కదా. అబ్బా, ఆ వివాహం జరుగుతుంటే నిజంగా అసలు అసాధ్యం. మందిరంలో వివాహం జరుగుతుంటే అందరూ కూడా ఏం దేవుడు అయ్యా స్తుతించకుండా ఉండలేకపోయారు. ఇదంతా ఇలా జరుగుతుంటే మా అమ్మాయి పాట పెట్టింది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అంటే అందరూ కూడా పిల్లలందరూ అక్క అవును అవును. నిజమే, దేవుడు చేయలేనిది ఏముందండి? ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ మరి ఎందుకంటారో పాస్టర్ గారు, నా జీవితంలో ఇది జరగట్లేదు అంటారా? జరగకపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఇంక దేవునికి అప్పగించేసుకోవాలి. ఒక మాట చదువుతుంటే నాకు అనిపించింది అబ్రహాము గురించి. అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే, నీకొక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొచ్చి బలి చేయమంటే అది ఎంత కష్టమైన పరిస్థితి అండి. నిజంగా ఆలోచన చేయండి, చాలా కష్టమే. భార్యతో కూడా చెప్పలేదు. మళ్ళీ దేవుడు చూడండి, ఈ రాత్రి బలి ఇచ్చే అని అడగలేదు. మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి ఇవ్వమన్నాడు. మోరియా పర్వతం మీదకి వెళ్ళడానికి 3 రోజులు పడుతుందట. ఈ 3 రోజులు నిజంగా అబ్రహాముకి ఎన్ని తలంపులు వచ్చి ఉంటాయో ఆలోచించండి. నడిచేటప్పుడు ఇస్సాకు మాట్లాడిన మాటలు మాటికి గుర్తొస్తూనే ఉంటాయి కదా. నా తండ్రి, నిప్పులున్నాయి, కట్లున్నాయి, మరి బలివ్వడానికి గొర్రె పిల్లేది అంటే అప్పుడు కూడా అబ్రహాం కొంచెం కూడా లీక్ చేయలేదు. ఏమంటున్నాడు? యెహోవాయే చూచుకున్నాను. అబ్బా, మనం ఎంత నేర్చుకోవాలో చూడండి. మనం అన్నీ పబ్లిక్ చేసేస్తుంటాం కదా, ఏది దాచుకోలేము. కానీ అబ్రహాం గుండెల్లో దాచుకున్నాడు. అబ్రహాం చేతిలో కాదండి కత్తి, గుండెలో ఉందనుకుంటాను నేనైతే. అదంతా చదువుతున్నప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, అబ్బబ్బా నిజంగా అందుకేనేమో విశ్వాసులందరికీ తండ్రినిగా చేసేసాడు అబ్రహాం. అబ్రహాం ఏమనుకున్నాడంటేనట, ఓకే దేవుడు ఏమన్నాడు, బలిచ్చేస్తాను. బలిచ్చేసిన తర్వాత కట్టెల మీద కొడుకు కాలిపోయిన తర్వాతట ఆ బూడిద ఉంటుంది కదా, బూడిదలోంచి కూడా నా దేవుడు మళ్ళీ లేపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఏం భయంకరమైన విశ్వాసం అండి. బూడిదలోంచి కూడా లేపగలడు అనుకున్నాడట. నిజంగా మనకు దేవుడు అంత అలాంటి పరీక్షలు పెట్టలేదు. అయినా చిన్న చిన్న వాటిలోనే మన విశ్వాసాన్ని పోగొట్టేసుకుంటున్నాం. అబ్రహాముని దేవుడు ఏం చేశాడట, పరీక్షించాడట, పరిశోధించాడట. నీ మీదకి నా మీదకి ఏదైనా చిన్న చిన్న పరీక్షలు వచ్చినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ మాదిరిగా ఉన్న అబ్రహాముని. అబ్బా, పరలోకం వెళ్ళిన తర్వాత ముందు ఈ భక్తులందరినీ చూస్తాం కదా. అబ్రహాము, మోషే, దావీదు, మన పితరులందరినీ చూసిన తర్వాత అసలు ఈ లోకం ఏమన్నా మనకి జ్ఞాపకం వస్తుందంటారా? లోకమందు ఏది నాకు యోగ్యమే కదూ, దుఃఖములు పోవును ప్రభు యేసులో. ఒక్కొక్క పాట, ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనకి ధైర్యం వస్తుంది. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీకోసం నా కోసం ప్రాణాన్ని పెట్టిన తండ్రి. ఆ తండ్రి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా కొంతమందికి ఈ లోక తండ్రులు ఉండొచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు,
తండ్రులు లేకపోవచ్చు. ఏది ఏమైనా మనం పిలవగానే పలికే తండ్రి మాత్రం మనతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్న తండ్రి అండి. మరొక్క మాటని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం ఒకళ్ళు చదవండి, యవనస్తులైన పిల్లలు. 24వ వచనం మరొకళ్ళు చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం ఒకళ్ళు, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. అబ్బా, దేవుడు ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనకి నేర్పిస్తున్నది ఏంటంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును ఏం చేయాలట? అంగీకరించుము. మనం మొదట్లో ఒక యవనస్తుడి గురించి చెప్పుకున్నాం కదా. ఆ యవనస్తుడు ఏం తండ్రి మీద చిరాకు పడేవాడు. తండ్రి ఎవరి మేలు కోసం? ఆ బాబు మేలు కోసమే కదా, బిడ్డల మేలు కోసమే కదా ఎంత కష్టపడిది, ఎంత చెమట కార్చేది, ఎంత ప్రయాసపడిది, రాత్రో పగలో తెలియకుండా కష్టపడేది ఎవరి కోసం? పక్కింటోళ్ళు పిల్లలకి ఇస్తారండి. ఎవరి కోసం? పిల్లల కోసం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశాన్ని ఏం చేయకూడదట? అంగీకరించుము. అది కష్టమే ఇవ్వచ్చు, నిజమే. వాళ్ళు మనకి చాదస్తంగానే కనబడతారు. బా, బుర్ర తినేస్తున్నారండి, అస్తమాను అదేండి, అస్తమాను మోకరించమంటారండి. ఏంటండి, మాకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. ఓకే, కాదంటలేదమ్మా. మొదట నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు విని తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు అంటే నువ్వు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉంటే అటు పరలోకపు తండ్రిని ఈ లోకపు తండ్రిని కూడా సంతోషపెట్టిన వారు అవుతారు. 24వ వచనం మరొకళ్ళు చదవండి. ఏంటమ్మా, అందరి బైబిల్లోనూ అలాగే ఉందా? చదువమ్మా, కరెక్టే. అబ్బబ్బబ్బా, జ్ఞానముగా ఉన్న కొడుకు వల్లట తండ్రికి ఏం కలుగుతుందట? ఆనందం. ఆనందం అంటే ఏంటి? హ్యాపీ అంటే ఏంటి? ఎంజాయ్. పోనీ మీరు ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. హ్యాపీగా ఉంటే ఆ తండ్రికి మనం ఏమివ్వాలట? చూడండి, మనం తండ్రికి ఇచ్చేది ఏంటో తెలుసా? ఆస్తిపాస్తులు అంతస్తులు కాదు, ముందు మాట వినుట ఎంతో అవసరం. బలి అర్పించుట కంటేనట మాట వినుట శ్రేష్టం అన్నాడు దేవుడు. ముందు నా మాట వినండి అని దేవుడే చెప్తున్నాడు కదా. అందుకని ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నీ తండ్రిని నువ్వు సంతోషపెట్టాలంటే స్టేటస్ పెట్టడం కాదు. ఈరోజు అందరూ స్టేటస్లే తండ్రితో. ఓకే, నేను కాదని అనడం లేదు, సంతోషమే. కానీ మీరు మాట వింటే తండ్రికి మరింత సంతోషం కదా, మరింత సంతోషం. ఈ మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు ఇలా పెట్టడం ఎందుకో చెప్పమంటారా? ఎందుకంటే ఆ సమయంలోనైనా వాళ్ళని మనం సంతోషింపచేస్తామని. ఏం చేస్తామని? సంతోషింపచేస్తామని. అర్థమవుతుందా? ఎప్పుడూ మనం దుఃఖపరుస్తూనే ఏమాత్రం ఉండకూడదు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం మరువకము. అమ్మ ప్రేమను వ్యక్తం చేస్తుంది, నాన్న ప్రేమ గుండెల్లో పెట్టుకుంటాడు. అమ్మ నీ అవసరాలు తీరుస్తున్నాను అనుకుంటుంది, అమ్మ కంటే ఎక్కువగా నాన్న నీ అవసరాల కొరకు కష్టపడితేనే కదండి మనకి ఆహారం, మన అవసరాలు తీరడం. మర్చిపోవద్దు దయచేసి. పరలోకపు తండ్రిని మనం దుఃఖపరుస్తున్నావా, సంతోషపరుస్తున్నావా అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకపు తండ్రి, నీవు నేను ఆయనకి ఎలా తండ్రి మనం పిల్లలమయ్యామో ఆయన మనకి తండ్రి అయ్యాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం దేవుని సన్నిధిలో ప్రభువా ఎన్నిసార్లు నిన్ను దుఃఖపరిచానో, ఇక నుంచి ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, నీ ఉపదేశాన్ని నేను అంగీకరిస్తాను, ఇక నిన్ను దుఃఖపరచను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎన్నిసార్లు నీ తండ్రిని దుఃఖపరిచావో, పరలోకపు తండ్రిని ఎన్నిసార్లు దుఃఖపరిచావో. సహోదరుడా, సహోదరి, యవన బిడ్డ, ఒక్కసారి మనసు విప్పి దేవునితో చెప్పగలవా?